ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము ఎవరికి ఏ హాని చేయలేము గనక, ఎవరిని మనం కష్టపెట్టము బాధించము గనక, ఎదురు తిరిగి మనం మాట్లాడడం గనక, అన్నిటిని సహించి ఓర్చుకొని క్రీస్తు వలె మన జీవితాన్ని కొనసాగించుకుంటాం గనక, లోకంలో ఉన్నటువంటి కొందరు అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, మన అసహించుకునేవారు కావచ్చు, మన ద్వేషించేవారు కావచ్చు, మన మీద అసూయపడేవారు కావచ్చు, క్రీస్తు అంటే ఇష్టం లేనివారు కావచ్చు, ఇది ఒక క్రైస్తవ మతమని, ఇది హిందూ దేశమని, హిందూ దేశంలో క్రైస్తవులు ఉండకూడదని, ఈ విధంగా పలు విధాలుగా వారు ఊహించుకొని ఆలోచించుకొని మనని నలగొట్టేవారు, బాధించేవారు ఉంటారు. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా వారు నన్ను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారని భక్తుడు అన్నాడు. కనుక మన జీవితంలో మనం దేవుని యొక్క సొత్తు, మరి దేవుడు మన పట్టించుకుంటాం లేదంటే, దేవుడు యేసు ప్రభు చెప్పిండు, ఇదిగో నా నామమును మీరు అందరి చేత ద్వేషింపబడతారు, దూషింపబడతారు, హింసింపబడతారు, కనుక అంతవరకు సహించిన వారే రక్షింపబడతారని యేసయ్య సెలవిచ్చాడు. కనుక అంతవరకు సహించినప్పుడే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తామని ఆయన మనకు వాగ్దానం ఇచ్చిండు. కనుక మనం ఈ లోకం కోసం కాదు, ఆయన రాజ్యంలో ప్రవేశించే యోగ్యతను సంపాదించుకోవడం కోసమై అన్నిటినీ క్రీస్తు వలె ఓర్చుకొని ఆయన వెంబడించుదాం. ఆమేన్.